ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, అలాగే మెట్మాస్ మీకు మార్కింగ్ చేయబడి ఉన్నాయి. రోడ్డు పక్కన ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చి నిలబడవలసి. అందరు కూడా మా ఉన్నది ఇలా సర్కిల్ గా మొత్తం అందరూ నిలబడండి. నారా లోకేష్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే పార్టీ పరంగా మేమందరము అలాగే స్వచ్ఛందంగా ప్రజలు మంగళగిరి ప్రజలు అందరూ కూడా 2 వారాల పాటు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అందరూ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే పదం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంటి అనేది ప్రజలకి తెలిసొచ్చింది. అదేవిధంగా జన్మభూమి కార్యక్రమాలే కాకుండా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్తో ఇదివరకు ప్రతి నెల సెకండ్ సాటర్డే నాడు ఇదొక కార్యక్రమంగా పెట్టి ప్రతి చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా జన్మభూమిలో భాగస్వాములను చేసి ప్రతి చోట రోడ్లు ప్రజల్ని భాగస్వాములు చేసి కొద్దిగా గవర్నమెంట్ పెట్టుకునేలాగా కొద్దిగా అక్కడున్న అసోసియేషన్స్ పెట్టుకునేలాగా అలాగా 70-80-20 70-30 రేంజ్ ఇదిలో అలాగా అనేక చోట్ల రోడ్లు అవి వేసి ప్రతి చోట డెవలప్మెంట్ చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డెంగూలు, వైరల్ ఫీవర్స్, మలేరియాలు ఇవన్నీ రాకుండా ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దాని మీద ఒక పథకం ప్రకారం అంటే వారి పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా చేసినప్పుడు నారా లోకేష్ గారు దోమల మీద దండయాత్ర అనే ఒక కార్యక్రమం పెట్టి ఒక డ్రైవ్ చేసేవాళ్ళు స్టేట్ మొత్తం కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడితే ఇలా ప్రజలు చనిపోతున్నారు అని అంటే 151 ఎమ్మెల్యేలని అసెంబ్లీలో పెట్టుకొని ఒక ఎకిలి నవ్వు నవ్వాడు జగన్మోహన్ రెడ్డి. దోమల మీద దండయాత్ర ఏంటి నువ్వు చెప్పేది అని. దానికి పర్యవసానంగా 100 మంది వాళ్ళ హయాంలో డెంగూను మలేరియా వచ్చి చనిపోయారు. కరోనా టైంలో కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా అందులో అక్రమాలే అంటే పట్టుకున్నాం కూడా, టీడీపీ వాళ్ళని పట్టుకున్నాం కూడా, బ్లీచింగ్ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ చెయ్యకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెత్త మీద పన్నేశారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే డంపింగ్ యార్డ్స్, ఎక్కడైతే చెత్తని మనం ఊరి చివర వేస్తామో ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు అది కూడా ఆక్రమించుకొని మింగేశారు ఆ స్థలాలు కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 పథకంలో భాగంగా సుమారు 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా మంగళగిరి కార్పొరేషన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మంగళగిరిలో అయితే మొన్న వచ్చిన వరదల కంటే ముందే ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. లోకేష్ గారి ఆదేశాల మేరకు సుమారు 8 జేసీబీలు వర్క్ చేసి మేజర్ మైనర్ డ్రైన్లన్నీ కూడా పూర్తి చేయటం వలన భారీ వర్షాలు వరదలు వచ్చినప్పటికీ కూడా మంగళగిరి ప్రాంతం చాలా వరకు తట్టుకోగలిగి సేఫ్ జోన్లోకి వెళ్ళడం జరిగింది. అసలు క్లీన్ అండ్ గ్రీన్ కానివ్వండి, పచ్చదనం పరిశుభ్రత కానివ్వండి, జన్మభూమి కానివ్వండి, ఇంటి వద్దకు పరిపాలన కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యపడుతుంది. అటువంటి నాయకుడి నాయకత్వంలో మనం అందరం కూడా వారి సూచనల మేరకు ముందుకు వెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ వచ్చిన విద్యార్థులు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అలాగే గౌరవ ఎమ్మెల్సీ అనురాధ్ గారు,
మా నాయకులు అబద్దయ్య గారు, రాజు గారు, రియాజ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ 15 రోజులు కూడా అధికారులు, ప్రజలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోనే మంగళగిరి కార్పొరేషన్ని క్లీన్ సిటీగా నెంబర్ 1 స్థానంలో తీర్చిదిద్దడం మేము అందరం కూడా కలిసికట్టుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.